నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. పోషకాహారం తీసుకోవడం వల్ల జన్మించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్. జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ కొనుగోలు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖానాపూర్ కడెం మండలాలలో పలు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజువారీ కొనుగోలు వివరాలు, నిల్వ వివరాలు, ధాన్యం అన్లోడింగ్ వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్లోడింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ హమాలీల కొరత లేకుండా లారీలు త్వరగా ఖాళీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్లు సుజాత, మొయినుద్దీన్, ఎంపీడీఓలు రాధా, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇది మొత్తం విజిట్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చొని నాలుగు మండలానికి క్లియర్ కట్గా ప్లానింగ్ పెట్టాను. ఎక్కడైతే లెస్ దెన్ 200 మెట్రిక్ టన్ క్వాంటిటీస్ ఉన్నాయో 3 to 4 days అన్ని క్లోజ్ అయిపోతాయి. లెస్ దెన్ 200 మెట్రిక్ టన్ అనేది కేవలం 5 లారీస్ అంటే 4 days. డైలీ కనీసం ఒక లారీ ఎక్కడికి పంపుతూ ఉంటే నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఇవాళ మీ దగ్గర 245 సెంటర్స్ నడుస్తూ ఉంటాయి. ఆటోమేటిక్లీ 4 daysలో 100 దాంట్లో పోతుంది. మండల్ 4-5 days కావాలి సరే. అవి వదిలిపెట్టారు, రావాల్సిన వాటర్ తోటి $1,500 మెట్రిక్ టన్ ఉన్నది ఒక సెంటర్. అక్కడ మీకు 40 లారీలు కావాలి. కడమ ఎక్కడ ఆల్మోస్ట్ 80% వరకు ఇక్కడ చేసుకోవచ్చు. నియర్లీ 25,000 మూడు మండలానికి. ఈ మండలానికి దాదాపు ఎక్కువ దసరాబాద్ రైతులు 14,000 ఇవి కలిపి పోషకాహారం తీసుకోవడం వల్ల జన్మించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బుధార్పేట్ అంబేద్కర్ భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బలమైన బాల్యానికి 1000 మెట్లు కార్యక్రమంలో అప్పాల గణేష్ పాల్గొన్నారు. ప్రజా పాలన మైరా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గర్భవతులకు, బాలింతలకు, పిల్లల తల్లులకు ఆరోగ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ్ గౌరీ, సతీష్, మిషన్ శక్తి కోఆర్డినేటర్ సవిత, సఖి కోఆర్డినేటర్ శైలజ, మౌనిక, జ్యోతి, అంగన్వాడీ టీచర్లు శైలజ, సదాలక్ష్మి, ఉమా, వాణి, వనిత, శాలిని తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బిడ్డ పుట్టిన తర్వాత కూడా మరి ఎదిగే క్రమంలో 3 సంవత్సరాలు ఏ విధంగా ఆహారం తీసుకోవాలి, వారి ఆ సమయంలో వాళ్ళకి ఆహారం ఎంత ముఖ్యము, మరి చిన్నప్పుడే మన శరీర భాగాలన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో పెరుగుతాయి. మరి కడుపులో ఉన్నప్పుడు మరి పుట్టిన తర్వాత 3 సంవత్సరాలు మరి బాబు పాప ఎంతైతే ఇంపార్టెంటో మనటువంటి పౌష్టికాహారము ఆ సమయంలో తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మరి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక పాప బాబుకు పుట్టిన బేబీకే కాకుండా మరి తల్లికి కూడా మరో జన్మ, మరియు మళ్ళీ పుట్టినట్టు తల్లి కూడా, కాబట్టి మరి ఆ తల్లికి కూడా మరి పూర్తి జాగ్రత్తలు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మనసున్నవాడు అన్న అందశ్రీ కవికి భిన్నంగా 3 యువకులు మానవత్వాన్ని చాటుకున్నారు. మానవత్వం అక్కడక్కడ ఇంకా ఉందని వీరు నిరూపించారు. నిర్మల్ పట్టణంలోని ఐక్యతా సేవా సమితి ఆధ్వర్యంలో మృతి చెందిన గుర్తు తెలియని 3 వ్యక్తుల అంత్యక్రియను దగ్గరుండి బంధువుల్లాగా జరిపించి మానవత్వం చాటుకున్నారు. వడదెబ్బతో మృతి చెందిన ఈ 3 వృద్ధుల బంధువులు వస్తారేమని పోలీసులు ఎదురు చూశారు. చివరికి మున్సిపాలిటీకి అప్పగించగా ఐక్యతా సేవా సమితి సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో దాతల సహకారంతో అంత్యక్రియను పూర్తి చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. వీరు చేసిన ఈ సేవలను పలువురు అభినందించారు. ఓ మనిషి బంధుత్వమే మాయరా, నీ వాళ్ళు ఏ మాయరా, నువ్వు జస్తే ఒక్కడు రారెండిరా.
ఆకలిని చంపుకొని నీ పిల్లలకు సంపాదించి పెడితివా ఆనందమే వాళ్ళని జీవితాన్ని త్యాగాన్ని చేస్తావురా ఆకలిని చంపుకొని నీ పిల్లలకు సంపాదించి పెడితివా ఆనందమే వాళ్ళని జీవితాన్ని త్యాగాన్ని చేస్తావురా రెక్కలిరిగి నువ్వు మూలకు పడితే ఉద్యోగమంటూ వెళ్ళిపోయిరా పావురమెక్కి కన్న పేగు మరిచి కర్మకాండ చేయ వస్తున్నరా ఆహా ఓ అంటారు బంధాలు ఏమాయరా ఓ మనిషి బంధుత్వమేమాయరా నీ వాళ్ళు ఏమాయరా నువ్వు ఈ నెల 31వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్లో సదస్సు జరుగుతోందని ఉమ్మడి జిల్లా చైర్మన్ కొట్టశేఖర్ తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన కమిటీ ఉద్యమకారుల గుర్తింపుతో పాటు పలు అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. మామిడ మండల కేంద్రంలో విఏఓలు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని 26,000 గౌరవ వేతనం అందించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా శుక్రవారం బతుకమ్మ ఆట ఆడుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పిఎం రజిత, కార్యదర్శి శ్వేత, కోశాధికారి మౌనిక, పోతన్న, విఏఓలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ధాన్యం అన్లోడింగ్ కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. పోషకాహారం తీసుకోవడం వల్ల జన్మించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.